రాజమహేంద్రవరం మెయిన్ రోడ్ అనేక వివాదాలకు కేంద్ర బిందువు, ప్రమాదాలకు మెయిన్ ఎంట్రన్స్. ఇక మెయిన్ రోడ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మన అధికారులు ప్రకృతి ప్రమాదం రూపంలో హెచ్చరికలు జారీ చేసినా కనీసం జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి లేదు. మెయిన్ రోడ్లో నడవడానికి కేవలం 2 అడుగులు మాత్రమే చాలా చోట్ల ప్లేస్ అనేది ఉంటుంది. మరి ఎందుకు అధికారులు పట్టించుకోలేకపోతున్నారు? ఏదైనా ప్రమాదం జరిగితే ఫైర్ ఇంజిన్ ఎలా వెళుతుంది? ఇది ప్రశ్న కాదు. నిన్నగాక మొన్న జరిగిన అగ్ని ప్రమాదం తాలూకా జ్ఞాపకం ఒక్కసారి రిపీట్ చేస్తున్నాం. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి సరిపోయింది. పొరపాటున జరుగుంటే సరే, అప్పుడు జరగలేదు. ఇప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే ఇంత కనీసం 2 అడుగులు మాత్రమే ప్లేస్ ఉండడం ఎంతవరకు కరెక్టు? దీనికి ఏ అధికారులను బాధ్యులను చేయాలి? వ్యాపారస్తులంటే వాళ్ళు బిజీగా ఉన్నారు. వాళ్ళ షాప్ ముందున్న ప్లేస్ని అద్దెకిచ్చుకుని ఫుట్పాత్ని ఆ రెంట్ తీసుకోవడంలోనే వాళ్ళకి ఏంటంటే వచ్చేవాళ్ళు ఎలా పోయినా పర్లేదు, ప్రజలే కదా పోయేది. ఫుట్పాత్ మొత్తం అద్దెకిస్తున్నారు, వాళ్ళ దగ్గర కలెక్షన్ కొంతమంది చేస్తున్నారు. మరి మెయిన్ రోడ్ అంటే వ్యాపార సముదాయానికి కూడలు కదా, అక్కడ కూడా ఇలా వదిలేస్తే ఎలా? కేవలం 2 అడుగులు కూడా సరిగా లేని ప్లేసులు ఇక్కడ మెయిన్ రోడ్లో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఒక్కసారి అధికారులు మీరు బాధ్యతగా ఉండండి, లేదంటే దీనికి సంబంధించిన పూర్తి బాధ్యత మీరే వహించాలి. ఎందుకంటే వ్యాపారస్తులు వాళ్ళకి ఎంతవరకు రోజు నా షాప్లో వ్యాపారం జరిగినా జరగకపోయినా మినిమం 1000-2000 అద్దె వస్తుంది కదా, ఎవరెలా పోతే నాకేంటి అని మెయిన్ రోడ్లో ఉన్న వ్యాపారస్తులు కొంతమంది ఆలోచిస్తున్నారు. ఇదిగో నిన్నగాక మొన్న అగ్ని ప్రమాదానికి గురైన భవనం ఇది మధ్యలో ఉంది. ఇలాంటిది ఏదైనా పొరపాటున కొంచెం ఇంకా భారీ స్థాయిలో జరిగితే ఎవరు నష్టపోతారు? బిల్డింగ్ వానర్, అందులో ఉన్న షాపు యజమాని, వాళ్ళు ఎలా ఉంటారో తెలీదు, వాళ్ళ గురించి పక్కన పెట్టేయండి. అందులో రోజు గడవక పని చేసుకోవడానికి వచ్చిన ఎంప్లాయీస్, వర్కర్స్ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. ఏదో కొనుక్కుందా వెళ్ళిన ప్రజలు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. మరి ఎక్కడైనా బాధ్యతగా వ్యవహరిస్తారా, లేదా ఎలా పోతే నాకేంటని వదిలేస్తారా? ఈ సందర్భంగా ఒక చిన్న సంఘటన గుర్తు చేస్తున్నాం. కల్తీపాల వ్యవహారం గుర్తుందిగా, ఏమవుతుందిలే అని వదిలేశారు. ఎంతమంది ప్రాణాలను పొట్టన పెట్టుకుందో ఆ ఘటన మనం మర్చిపోయిందేం కాదు. సో అలాంటి విషాద ఘటన మెయిన్ రోడ్లో జరగకుండా, అంటే ఇక్కడ ఎవడో పాలు తాగడండి అలా కామెంట్ చేయకండి. ఏ అగ్ని ప్రమాదం లేదా వేరే విధంగా ప్రమాదం జరిగితే మళ్ళీ అటువంటి జ్ఞాపకం మనకి ఉండకుండా ఉండాలంటే కనుక అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా మేము చూపించిన వీడియోలో 2-3 పాయింట్స్, ఆఫర్లు పెట్టిన షాప్ ఒకటి, నెక్స్ట్ రోడ్డు మీదే జ్యువెలరీ షాప్ ఒకటి, రోజ్ మిల్క్ సెంటర్ ఒకటి. ఈ షాపుల దగ్గర ఖచ్చితంగా ఖాళీ చేయించకపోతే మొత్తం ఖాళీ చేయించాలి, ఇక్కడ ఇంకా ఎక్కువ ఖాళీ చేయించాలి. చాలా ప్రమాదం ఎదుర్కొనే అవకాశం ఉంది. అధికారులు తస్మాత్ జాగ్రత్త. ఇది ప్రజల హెచ్చరిక.